మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లతో సుఖ సంతోషాలతో ఉండాలని సమ్మక్క సారలమ్మ తల్లులను మొక్కుకున్నారని మహబూబ్ నగర్ ఎంపీ మాలతు కవిత తెలిపారు. ఆదివాసీ వీరవనితల దీవెనలతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుస్తుందని అంటున్న ఎంపీ కవితతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. మేడార సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తల్లులకు ఏం మొక్కులు మొక్కారు? అంటే ప్రతి ఏటా 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఏదైతే ఇది కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లక్షలు దాదాపు ఈ 2-3 రోజుల్లోనే దాదాపు 2 కోట్ల పై చిలుకు వచ్చే ఈ జనాభాకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సౌకర్యాలు మంచి కల్పించాలని కోరుతాను. నిన్న మనం చూస్తే కొంచెం వాటర్ విషయంలో కొంచెం ఇబ్బంది అయిందని చెప్పేసి అయితే ఫ్రీ బస్ అని ఏర్పాటు చేశారు. కానీ గద్దెల నుంచి ఒక 5 కిలోమీటర్ దూరం ఉండి కొద్దిగా మహిళలందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం ఎందుకంటే పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా గద్దెల వరకు కూడా ఆర్టీసీ బస్సులు వచ్చి అందరూ ప్రజలకైతే సౌకర్యంగా దర్శనం చేసుకునే విధంగా ఉంటుండే. కానీ ఈసారి 5 కిలోమీటర్ దూరంగా ఉండడం వల్ల కూడా చాలా మంది భక్తులకు ఇబ్బంది అవుతా ఉంది. మేము వస్తున్నప్పుడు మా లాంటి వాళ్ళే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇంకా ఈ రేపు ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఇద్దరు అమ్మలు ఒకేసారి ఇక్కడ వేదిక మీద ఉంటారు కాబట్టి ఇంకా లక్షల్లో చాలా మంది రేపు వచ్చే అవకాశం ఉంది. రేపు ముఖ్యమంత్రి గారు వస్తారంటున్నారు, రాష్ట్రపతి వస్తారంటున్నారు, గవర్నర్ వస్తున్నారు. కాబట్టి సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతిలో ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు 420 హామీలు అన్ని హామీలు కూడా ప్రజలకు చేరువయ్యే అందే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజల కోరిక ఏదంటే మార్పు అనే ఒక మాటతో వాళ్ళ ప్రజలు చాలా ఆశతో ఉన్నారు. దాన్ని పూర్తిగా వాళ్ళు నిర్వర్తించే విధంగా అమ్మవాళ్ళు కూడా వాళ్ళకు శక్తిని వాళ్ళని కోరుతా ఉన్నాం. తప్పకుండా చేయాలని కోరుతా ఉన్నాం. ఈ పార్టీ కొంచెం ప్రస్తుతం ఇబ్బందులలో ఉంది. అధికారంలో పోయింది, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. కేసీఆర్ కూడా కొంత ఆరోగ్యంగా ఇబ్బందిగా ఉన్నారు. ఏం మొక్కిరు తల్లి? ఒకటి, కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని కోరుతాను. మీకు తెలుసు, మొన్న నల్గొండ సభలో ఆల్రెడీ కేసీఆర్ గారు చాలా డబుల్ ఉత్సాహంతో మంచిగా వచ్చేసారి మీకు తెలిసిందే. ఏదున్నా గెలుపు ఓటును సహజం, ఒకసారి ఒకరు ఉంటుంది, ఇంకోసారి ఒకరు ఉంటుంది. ఏదున్నా ఇవాళ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినామా అని బాధపడతా ఉంటారు. ఎందుకంటే కనీసం రైతు బంధు పైసలు కూడా వాళ్ళు ఇవ్వలేని దుస్థితి ఉందంటే, ఎందుకంటే డిసెంబర్ 9 ఇస్తామని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం మీరందరూ కూడా మీడియాలో చూసిండ్రు, మీటింగ్లో చూసిండ్రు, అన్ని చూసిండ్రు. కానీ తీరా చూస్తే రైతు బంధు పైసలు కూడా ఇవ్వలేని దుస్థితి. అదే కేసీఆర్ కోవిడ్ టైంలో కూడా దాదాపు 1,00,000 కోట్ల నష్టం జరిగినప్పటికీ కూడా దాదాపు 7,000 కోట్ల రూపాయలు రైతు బంధులు రైతు పక్షాలను ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ ప్రభుత్వం కనీసం రైతు బంధు పైసలు ఇవ్వలేకపోయింది. ఏదో తూతు మంత్రుగా మహిళలకి ఉచిత బస్సు అంటుంది. మా అంటే ఇప్పుడు ఇవాళ 2-3 రోజులు మేము చూస్తా ఉన్నాం. మా అంటే ఒక 500 రూపాయల సిలిండర్లు ఇవ్వచ్చు, కానీ 2,500 రూపాయలు ఏదైతే మహిళలకు ఇస్తారన్న విషయాన్ని కూడా అది మహిళలు ఎంతో ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని ఇవ్వాలి. మళ్ళీ మా కేసీఆర్ గారు తిరిగి వాళ్ళు యాక్టివ్ పాల్గొంటారు మా పార్లమెంట్ ఎలక్షన్ ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు ఇప్పుడే పశ్చాత్తాపడుతున్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఖచ్చితంగా ఈ సమ్మక్క సారలమ్మ యొక్క ఆశీస్సులతో, అక్కడ శ్రీ రాముల వారి యొక్క భద్రాద్రి ఆశీస్సుతో 100% మళ్ళీ పార్లమెంట్ సభ్యులకు గెలుస్తాను నేను. మొత్తంగా చూస్తున్నాం, మహబూబాబాద్ ఎంపీ కవిత తల్లిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలుస్తుంది. కేసీఆర్ కూడా యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొంటారని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్